హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అఖిల. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది మా ముగ్గురికి. సో ఈవినింగ్ అలా బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. చిర్రు రెడీ అయ్యావా బయటికి? చిరస్వి క్యాబ్ బాగుంది. చిరస్వికి బట్టలు కొందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మేము ఉండేది సింగినగర్ ఏరియా. మాకు దగ్గరలో షాపింగ్ చేయడానికి బేబీస్కి బాగుండేది విశాల్ మార్ట్. సో దానికైతే వెళ్ళిపోయాము. నేను లాస్ట్ టైం విశాల్ మార్ట్కి చిరస్వికి 3rd మంత్ ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు అంత ఎక్కువ స్టాక్ లేదు అండ్ ఉన్నవి కూడా అంతేం బాగోలేవు. ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం చూస్తే మొత్తం కొత్త స్టాక్ దింపేశారు. ఏ డ్రెస్ చూసినా ఏ గౌన్ చూసినా చాలా బాగుంది, కొనేద్దాం అనిపిస్తుంది. నాకు ఈ ఎల్లో గౌన్ చాలా బాగా నచ్చింది. విశాల్ మార్ట్లో ఈసారి గౌన్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కొరియన్ స్టైల్స్, అన్ని ఆ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చారు. గౌన్స్ చూడడానికి అన్ని బాగున్నా సరే నేనైతే ఒక గౌనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక గౌన్ కొన్నా సరే అది 2 to 3 టైమ్స్ వేస్తున్నాను, తర్వాత అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నారు కదా. సో ఎక్కువ డ్రెస్సులు కొన్న వేస్టే వాళ్ళకి. నెక్స్ట్ విశాల్ మార్ట్లో బాబా సూట్స్ అని ఉంటాయి. ఒక షర్టును కింద ప్యాంట్ టైప్ లాగా వస్తాయి. అది 100 రూపీస్. వాటిల్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. అన్ని డ్రెస్సులు ట్రైల్ చేసి తండ్రి కూతుర్లు అలసిపోయారు. అందుకే ఎక్కువసేపు ఎత్తుకోలేక ఇద్దరు కింద కూర్చుని పోయారు. పిల్లల్ని ఎక్కువసేపు ఎత్తుకోవడం కష్టం కదా. నేనైతే మాక్సిమం 5 to 10 minutes, అంతకు మించి అయితే అస్సలు ఎత్తుకోలేను. చిర్రు ఎత్తుకోలేకపోతున్నారా నిన్ను? చిరస్వి హాయ్. షాపింగ్ మాల్స్లో చైర్స్ ఉంటే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ షాపింగ్ చేసుకుంటాం కదా. అసలు షాపింగ్ మాల్లో చైర్స్ ఎందుకు బెటరో నాకు అసలు అర్థం కాదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. కనిపించేవన్నీ చిరస్వికి ట్రైల్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ. ఫైనల్గా ఇంతవరకు నేను ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయని ఏరియాకి అయితే వచ్చేసాము. అదేనండి టాయ్స్ సెక్షన్. నాకు ఇప్పుడు దాకా ఈ సెక్షన్ ఎక్స్ప్లోర్ చేసే అంత అవసరం అయితే రాలేదు. ఇక నుంచి ఇలాంటి సెక్షన్స్కే డైలీ వెళ్ళాల్సి వస్తుంది. చిరస్వి అంత ఆటలు పిచ్చిది. చిరస్వికి ఏ టాయ్స్ కావాలో చిరస్వియే సెలెక్ట్ చేసుకుంటుంది. దాని వర్షన్లోనే మీరే చూడండి వీడియోలో ఎలా సెలెక్ట్ చేస్తుందో. నోట్లో పెట్టుకోవడానికి కాచిర్రు అది. అన్ని టెస్ట్ చేస్తుంది నోట్లో పెట్టుకుని. రుచిగా ఏది బాగుంటుంది నాకని. చూడు ఇది పెద్దగా ఉన్నాయి చిర్రు. నీ అంత ఉంది. చి ఏది బాగుంది? ఎంతది? చిరస్వికి సాఫ్ట్ టాయ్స్ నేను అప్పుడే ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే అవి క్లాత్తో వస్తాయి కదా అండ్ దానికి ఆల్రెడీ స్మాల్ హెయిర్ టైప్స్ ఉంటాయి ఆ అమ్మాయి బొమ్మలకి. వాటికి అవి నోట్లోకి వెళ్తాయి అని చెప్పి నేను ప్రిఫర్ చేయలేదు. నేను ఈ డాన్సింగ్ క్యాక్టస్ది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో చూస్తున్నాను. బయట ఎంత ఉంటుందా రేట్ అని చూస్తుంటే బయట 799 దాకా ఉంది. దానికన్నా ఆన్లైనే బెస్ట్ అని చెప్పి ఈ టాయ్ కూడా తీసుకోలేదు. అన్ని టాయ్స్ ఎక్స్ప్లోర్ అయితే చేసాము. రీజనబుల్ కాస్ట్లో ఏమున్నాయా అని చెప్పి. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చిరస్వికి ఏమేమి కొనొచ్చు అని చెప్పి అన్నీ నోట్ చేసుకున్నాను నేను. వాళ్ళ డాడీ ఏమో చిరస్వికి డాక్టర్ సెట్ కొందాము అని చెప్పి తెగ చూపించేస్తున్నాడు. అది ఏం చేసుకునిద్దండి వీటితో. తీసుకో. ఎలా ఉందని టేస్ట్ అడగలా నేను.
ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్ సేవింగ్ బాక్సెస్, అంటే డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, అట్రాక్టివ్గా పిల్లలకి. నాకు నచ్చినాయి అన్నీ. 29 రూపీస్, 30 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. చిరస్వికి 1 మంత్ ఆ టైంలో వాళ్ళ మామయ్య కొన్ని టాయ్స్ తెచ్చాడు. అది ఇలాగా షేక్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, గిలక్కాయలు అంటారు, అలాంటివి. ఆ టైంలో అంటే 1 మంత్ ఆ ఏజ్ అప్పుడు చిరస్వి ఆ సౌండ్ విని ఎక్కి ఏడ్చింది. దానికి 3 మంత్స్ కంప్లీట్ అయిపోయాక అసలు మళ్ళీ ఆ టాయ్స్ చేతికి ఇస్తే దాని ఆట అదే ఆడుకునేది, ఊపుకుంటూ ఆ సౌండ్ విని బాగా ఎంజాయ్ చేసేది. అలాంటివి ఎన్ని బొమ్మలు తెచ్చినా ఏదో రకంగా చెప్పేసేది, అంత ఆడేది ఆ బొమ్మలతో. గద బాగుందా కొనుక్కోనికి? అది సౌండ్ రావట్లేదు కదా ఎక్కువ, దానికి ఇచ్చే అది ఊపుకుంటది. చిరు చూపి నాకు. చిరు వదిలేను. చిరస్వికి టాయ్ అంటే ఎంత ఇష్టం అంటే చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇంకా అది చేతికి ఇచ్చినప్పటి నుంచి బిల్డింగ్ దాకా దాన్ని చేతిలో వేసుకొని నూక్కుంటానే ఉంది. చేతికి ఈజీగా పట్టుకోవడానికి ఉంటుంది కదా, సో అది షేక్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఫైనల్గా షాపింగ్ చేసేసాం. ఇదంతా బిల్లింగ్ చేసే పర్సన్ దగ్గర ఇచ్చిందండి లాస్ట్గా చేతిలో బొమ్మని, అప్పుడు దాకా ఇవ్వలేదు. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమేమి కొన్నాము, బిల్ ఎంత అయిందో అదంతా లాస్ట్లో చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. టైం అస్సలు తెలియలేదు, చూస్తూనే టైం 1.5 అవర్ పైన అయిపోయింది షాపింగ్లోనే. సో ఆకలేసేసి ఫుల్గా బజ్జి మిక్చర్ తినడానికి వాళ్ళ డాడీ ఆపాడు. నేనైతే ఎక్కువ తినలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ అప్పటికి ఫుల్ దాహం వేస్తుంది, ఏదన్నా జ్యూస్ తాగుదామని చెప్పి ఫస్ట్ నేనైతే ఆపుకున్నాను. పిల్లలు ఫుడ్ స్టార్ట్ చేసినాక తినడం స్టార్ట్ చేస్తే ఏది చూసినా నోట్లోకి పెట్టేసుకోవాలని ఆత్రం. అసలు నేను తింటున్నా కొత్త ఐటమ్ ఏదో తినేస్తున్నానని చెప్పి చిరస్వికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది, నాకు కావాలని చెప్పి. మొత్తం ప్లేట్ వైపే లాగేస్తుంది, దాని చెయ్యి, దాని కళ్ళు. చిన్న కుక్క పిల్లలాగా నాలుక బయట పెట్టి మరీ ఎగబడుతుంది. కామెడీ. నెక్స్ట్ ఒక మొసంబీ జ్యూస్ తీసుకున్నాను నేనైతే. అది తాగిన తర్వాతే నాకైతే మళ్ళీ ఓపిక వచ్చింది. అంత నీరసం పడిపోయాను చిరస్విని తీసుకొని బయటికి వెళ్తుంటే. నేను బజ్జీ మిక్చర్ అక్కడ తినలేదు కదా, సో ఒక చాట్ ఏమో నాకు ఇంటికి పార్సల్ తీసుకొచ్చాడు, అది ఇంట్లో తిన్నాను. చిరస్వి బండి మీద వచ్చేటప్పటికే అలసిపోయి నిద్రపోయింది బండి మీదే. నేను విశాల్ మార్ట్ నుంచి ఏం కొన్నానంటే ఇవి ఉంటాయి కదా రింగ్స్, సైజ్ వైజ్ స్టాక్ చేస్తాం కదా, అదొకటి కొన్నాను. బాల్స్తో కొట్టేది ఒకటి కొన్నాను. ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాస్టిక్స్తో ఉంటాయి, అది కొన్నాను. నెక్స్ట్ చిరస్వికి ఇష్టమైన టాయ్, ఇదైతే కొనేదాకా వదలదు, అది కొన్నాను. అన్ని టాయ్స్ ఈచ్ పీస్ 100 రూపీస్ పడ్డాయి అనుకుంటా. చిరస్వి ఫేవరెట్ టాయ్ మాత్రం 30 రూపీసే, 29 రూపీసే పడింది. అండ్ నాకు కొన్ని 2 టీషర్ట్స్ ఒకటి కొనుక్కున్నాను. చిరస్వి గౌన్ కొన్నాను, దీని ఎంఆర్పి వచ్చేసి 219 రూపీస్. చిరస్వికి బీచ్కి తీసుకెళ్ళడానికి 2 బీచ్ డ్రెస్సులు టైప్లో కొన్నాను, అంటే ఆ ప్యాటర్న్స్లో. ఇవి ఒక షర్ట్ ఒక నిక్కర్ అలా వస్తాయి, 2 ఈచ్ 100 రూపీస్ అనుకుంటా. సో ఫైనల్గా షాపింగ్ చేసిందంతా ఇదే. మాకు ఎక్కువేం చేసుకోలేదు, మొత్తం చిరస్వి కోసమే తిరిగాము అటు ఇటు. బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? టోటల్గా బిల్ అయితే 1200 చేంజ్ అనుకుంటా అయింది, అంటే కూపన్స్ ఆఫర్స్ అన్ని పోగా 1200 చేంజ్కి వచ్చింది. సో అంతే ఇంక వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై.